మామ మీరంతా ఒకసారి ఇమాజిన్ చేసుకున్నామ్మా. ఫస్ట్ హోకాగే హషిరామా కాకుండా మదరా ఉచిహా అయితే ఎట్లుంటది? అసలు ఫస్ట్ హోకాగే మదరని చేద్దామని హషిరామా సెంజు అయితే అనుకున్నాడు. కాకపోతే మన మదరా అయితే నో చెప్పిండు. కానీ బలవంత పెట్టడంతో తను హోకాగే అయితే ఎలా ఉండడో ఇమాజిన్ చేసుకున్నాడు. కాకపోతే టోబిరామా వచ్చి పుల్లలు పెట్టిండు. సో హోకాగే అయితే కాలేదు. కానీ ఒకవేళ మదరా ఉచిహా హోకాగే అయితే ఎలా ఉంటుంది? హలో గైస్, వెల్కమ్ టు ఉజుమాకి క్లాన్. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్లో చాలానే ఉంది, వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలు పెడితే అసలు మొత్తం నరుటో స్టోరీయే మారిపోద్ది మామ. ఇంకా అసలు ఉచిహా క్లాన్ వాళ్ళకైతే పండగనే, వాళ్ళకైతే వేరే లెవెల్ రెస్పెక్ట్ వస్తుంది. ఇంకా వాళ్ళ మీద డౌట్ కూడా పడరు వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని. ఒకవేళ పోలీస్ ఫోర్స్ ఉంటే మాత్రం మొత్తం ఉచిహా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఎవ్వడు ఏం బీకలేడు కూడా. అట్నే ఇంకా మెయిన్ గా టోబిరామా పప్పులు అయితే అస్సలే ఉడుకోవు. హషిరామా ఇంకా మదర్ అయితే కలిసి ఉన్నారు. సో వీళ్ళిద్దరు కాంబోలో అయితే కోనహా అయితే మస్తు స్ట్రాంగ్ అయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరు సచ్చాక హిడెన్ లీఫ్ విలేజ్ ఈక కూడా వీకలేరు. ఆ టైంలో వార్లు కూడా తగ్గిపోతాయి, ఎందుకంటే వీళ్ళతో పెట్టుకున్న గుండెధైర్యం ఓవర్ లేదు అక్కడ. హిడెన్ లీఫ్ కి అన్ని విలేజెస్ దూరంగా ఉంటాయి మామ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు తేడా వస్తే మదర వచ్చి ఆ తలకాయలు లేపుతాడని. సో మదర లీడర్షిప్ లో అయితే చాలా మిలిటరీ పవర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా డిసిప్లిన్ ఉంటుంది మామ, అది లేకపోతే బతకలేరాడ. ఇంకా హషిరామా సెంజు వచ్చేసి ప్రతి ఒక్క టైల్ బేస్ అయితే ఒక్కొక్క విలేజ్ కి అయితే పంచిపెట్టిండు. బట్ మదరా వచ్చి అయితే అట్లా వేయడు, ఎందుకంటే మొత్తం తన కంట్రోల్నే ఉండాలి. సో విలేజ్ లో ప్రజలు అయితే అందరు డిసిప్లిన్ గా ఉంటారు మామ, ఎందుకంటే మదరాకి భయపడి. సో విలేజ్ లో అందరికి మరీ అంత ఫ్రీడమ్ దొరకదు. ఇంకా చాలా చేంజెస్ వస్తాయి మామ. కాకపోతే ఇప్పుడు వచ్చింది ఏంటంటే మదర్ ఎన్ని రోజులను బతుకుంటాడు, ఎప్పుడో అప్పుడు చావాల్సిందేగా. ఇప్పుడు మదర్ చనిపోయినాక ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో ఇప్పుడు అక్కడ థర్డ్ గేట్ నింజా అయితే జరుగుతుంది. అప్పుడు ఒబిటోని బతికియడానికి ఎవరు ఉండరు, షారింగన్ కకాషి దగ్గర ఉంటది, కాపీ నింజా అయిపోతాడు. సో ఒబిటో అయితే చనిపోతాడు, 9 టైల్స్ అటాక్ అయితే జరగదు విలేజ్ లో. అప్పుడు మినాటో ఇంకా కుషినా ఇద్దరు బతుక ఉంటారు. కాకపోతే నరుటో దగ్గర అయితే 9 టైల్స్ చక్ర అయితే ఉండదు. సో మన నరుటో పవర్స్ లో అయితే కొంచెం తేడా రావచ్చు. కాకపోతే మినాటో ఇంకా కుషినా దగ్గర నుంచి అయితే చాలానే నేర్చుకుంటాడు నరుటో. ఇంకా విలేజ్ లో నరుటోని అయితే ఎవరు తక్కువ చేసి చూడరు. సో ఇంకా ఇటాచి ఉచిహా క్లాన్ మొత్తం మూచకోత కోసేవాడు కాదు. సో ఇప్పుడు నరుటో ఇటాచితో కలిసి ఉంటాడు, అట్నే సాస్కేతో కూడా మంచిగా కలిసి ఉంటాడు. డాన్జో లాంటి చెత్తగాళ్ళు ఏం పీకలేరు. ఇంకా అట్నే శిశి ఉచిహా బతుకుంటాడు. సో ఇటాచికి అయితే ఎంఎస్ అయితే రాదు. అట్నే ఇంకా సాస్కే కూడా ఎంఎస్ యాక్టివేట్ చేయలేరు మామ. ఇంక ఇక్కడ సాకురా సాస్కే కాకుండా నరుటోని లవ్ చేయొచ్చు మామ, ఎందుకంటే మనోడు ఫోర్త్ హోకాగే కొడుకు కదా. ఇంకా అట్నే అకాట్సుకి కూడా ఫామ్ అయ్యేది కాదు. ఇంకా నరుటో దగ్గర 9 టైల్స్ పవర్ ఉండదు. అట్నే ఇంకా సాస్కేకి రివెంజ్ ఏం ఉండేది కాదు. సో ఇప్పుడు సాస్కే దగ్గర ఎంఎస్ ఉండదు, అట్నే రెనెగాన్ కూడా ఉండదు. ఇంకా మనోడు ఓరచమారి దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకునేటోడు కాదు. ఇంకా నరుటో సిరీస్ లో టేల్ బీస్ట్ గ్యాదరింగ్ అయితే జరిగేది కాదు. ఇంకొక బిగ్ థింగ్ అయితే జరిగేది కాదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అదేదో కాదు ఫోర్త్ గేట్ నింజా వార్. ఇంకా మనం ఒరిజినల్ స్టోరీలో చూసుకుంటే మాత్రం బ్లాక్ జుట్స్ మ్యానిపులేట్ చేసి అయితే కగుయాని అయితే రివైవ్ చేసిండు. కాకపోతే ఇప్పుడు మాత్రం బ్లాక్ జుట్స్ ప్లాన్ అయితే ఫెయిల్ అయింది. సో కగుయా అయితే రివైవ్ కాదు. సో ఇక్కడ నరుటో సిరీస్ మొత్తం ఒక డిఫరెంట్ డైరెక్షన్ లో అయితే వెళ్తుంది మామ. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒకవేళ మదరా ఉచిహా హోకాగే అయితే విలేజ్ అయితే స్ట్రాంగ్ గా ఉండేది. ఉచిహా క్లాన్ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా అయితే ఉండేవాళ్ళు. ఇంకా పీస్ ఫ్రెండ్షిప్ వల్ల కాదు, భయంతో కంట్రోల్ చేసేవాళ్ళు. ఇంకా అంతే మామ. మీకేమైనా తెలిసి ఉంటే, అంటే నేను చెప్పని మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి అన్ని వీడియోస్ చూడండి మామ. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే ఒక 10 సెకండ్స్ పని మామ, వెళ్ళి కొంచెం ఇన్స్టాలో ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇంకా బయోలో ఇస్తా. ప్లీజ్ మీరు కొంచెం అయితే ఇన్స్టాలో 1K అయితే తొందరగా కంప్లీట్ చేయండి. ఇంకా ఓకే మళ్ళా బాయ్.